బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షస్యస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను నిన్న మీతో పుష్కరిణి స్నానం గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నాను. మనకి వెంకటాచలంలో 63 కోట్ల తీర్థములున్నాయి అని వ్యాసవాక్కు. 63 కోట్ల తీర్థములలో స్నానం చెయ్యలేనటువంటి వాళ్ళు కనీసం 1008 తీర్థముల యందు స్నానం చెయ్యాలి అని. 1008 తీర్థముల యందు స్నానం చెయ్యలేని వాళ్ళు కనీసం 108 తీర్థముల యందు స్నానం చెయ్యాలి అని. 108 తీర్థముల యందు స్నానం చెయ్యలేని వాళ్ళు కనీసం 63 తీర్థముల యందు స్నానం చెయ్యాలి అని. 63 తీర్థముల యందు స్నానం చెయ్యలేని వారు కనీసం 7 తీర్థముల యందు స్నానం చెయ్యాలి అని. ఈ 7 తీర్థములను ఎందుకు సంక్షిప్తం చేసి తీసుకొచ్చారు అంటే, ఆ 63 కోట్ల తీర్థములలో స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏదుంటుందో అంత గొప్ప ఫలితాన్ని ఈ 7 తీర్థములు సమకూర్చగలవు. అందుకని ఈ 7 తీర్థములకు ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తినిచ్చారు. అందులో మొట్టమొదటి తీర్థం స్వామి పుష్కరిణి, రెండవది ఆకాశగంగ, మూడవది పాపనాశనం, నాల్గవది పాండవ తీర్థం, ఐదవది కుమారధార, ఆరవది తుంబురు తీర్థం, ఏడవది కృష్ణతీర్థం. ఈ 7 తీర్థాలలో తప్పకుండా స్నానం చెయ్యాలి అని వెంకటాచల క్షేత్రం గురించి చెప్తూ వ్యాస భగవానుడు బ్రహ్మపురాణంలో ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, స్వామి పుష్కరిణీ స్నానం, శ్రీనివాసస్య దర్శనం, సహస్రనామ పఠనం. ఈ 3 ఒక్కరోజు చెయ్యడం అంత తేలికైన విషయం కాదు. అది విశేషమైనటువంటి తపస్సు. అనగా పూర్వపుణ్యము కొంత జీవుని యొక్క ఖాతాలో ఉన్నవారు తప్ప దాన్ని సాధించుకోలేరు. అదంత తేలికైన విషయం కాదు అని. ఈ 3 ఒక్క రోజులో పూర్తవ్వాలి. ఏది? స్వామి పుష్కరిణీ స్నానం, స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యడం, శ్రీనివాసస్య దర్శనం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అన్నప్పుడు ముందు ఆదివరాహమూర్తి దర్శనం చేసిన వెంకటేశ్వర దర్శనం, వెంకటేశ్వర దర్శనం, తదనంతరం సహస్రనామ పఠనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం. ఈ 3 ఒక్కరోజు ఎవరు చేస్తాడో వాడు భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి నోచుకున్నవాడు అని లెక్కలోకి తీసుకోవచ్చు. ఇక వాడు చెయ్యవలసింది భగవంతుని చేత అనుగ్రహింపబడినటువంటి కటాక్షమును జాగ్రత్తగా నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. ఈ 7 స్వామి పుష్కరిణికి అంత విశేషాన్ని ఇచ్చారు. అంత విశేషాన్ని ఇవ్వడానికి ఒక కారణం ఉంది. స్వామి పుష్కరిణి యథార్థమునకు ఒక నది కాదు. ఒక నది కానప్పుడు పుష్కరిణికి ఇంత గౌరవం, ఇంత పవిత్రత ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్న వేశారు. దాని గురించి వ్యాస భగవానుడు ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావన చేశాడు. అందులో ఒకానొకప్పుడు సరస్వతీ నది తపస్సు చేసింది. అన్ని నదుల కన్నా కూడా తాను శ్రేష్టమైనదిగా పరిగణింపబడాలని,
అన్ని నదుల కన్నా కూడా తాను పవిత్రమైనదిగా పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తివంతురాలిగా పరిగణింపబడాలని, అటువంటి స్థానం తనకి కలగాలి అని ఆమె విష్ణు భగవానుడు ఉద్దేశించి తపస్సు చేస్తోంది. ఆమె తపస్సు చేస్తున్న కాలంలో పులస్త్య బ్రహ్మ ఆ నదీ తీరంలో తపస్సు చేసుకోవడం కోసం వచ్చారు. వచ్చి ఆయన అక్కడ తపస్సు చెయ్యడానికి కూర్చునేటటువంటి సమయంలో సరస్వతీ నది కొంచెం ఉదాసీనంగా వ్యవహరించింది. నేను ఒక నదీ స్వరూపాన్ని, నేనే జనుల యొక్క పాపకర్మలను కొట్టగలిగిన దాన్ని, మళ్ళీ నేను ఈ ఋషి నా ఒడ్డున తపస్సు చేసుకోవాలని వస్తే లేచి వెళ్ళి స్వాగత సత్కారములు జరపవలసినంత అవసరమే ఉంది అన్న ఉద్దేశ్యంతో ఉదాసీనురాలై వ్యవహరించింది. పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడడం, స్వాగతం పలకడం కనీస ధర్మం. అలా ప్రవర్తించకపోతే పెద్దలకు వచ్చే నష్టం ఉండదు. యువతల వారి యొక్క తేజస్సు క్షయమైపోతుంది. పైగా వారు పొందవలసినటువంటి ఉన్నత గతులను పొందరు. మీరు గజేంద్ర మోక్షణంలో కూడా ఏనుగుగా పుట్టడానికి కారణం ఇదే. ఆ ద్రవిడ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు రాజ్యాన్ని విడిచిపెట్టి ఎక్కడో పర్వత శిఖరం మీద కూర్చుని తపస్సు చేస్తుండగా అగస్త్య మహర్షి వస్తే నేనెందుకు లేచి నిలబడాలని ఉదాసీనంగా ప్రవర్తించిన కారణం చేతనే ఆయన ఈ పాపము చాలా కాలం కట్టి కుడుపుతుందన్న భావనతో ఒక్క జన్మలో పోయేటట్టుగా వచ్చే జన్మలో నువ్వు ఏనుగువై పుట్టి శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సమయంలో ఆపత్కాలంలో నేను పరమేశ్వరుడు జ్ఞాపకానికి వచ్చి శరణాగతి చేసి ఈశ్వరుని యందు ప్రవేశిస్తావని వరరూపమైన శాపం ఇచ్చాడు. అందుకని పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడాలి. అలా లేచి నిలబడలేదు సరస్వతీ నది. అది ఎంత నది అయినా, ఎంత నదికి అధిష్టానమైనటువంటి స్వరూపమైనా ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించలేదు కనుక పులస్త్య బ్రహ్మకి అది ఆగ్రహ కారణమైంది. అది ఆయనకి వ్యక్తిగతమైన కోపం అని మీరు అనుకోకూడదు. మహాత్ముల యొక్క నడవడిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తనకేదో తక్కువ జరిగిందన్నది ఆయన భావన కాదు. అవతల వారు ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించకపోతే రేపు లోకంలో ఇదే ఆచారమై కూర్చుంటుంది, జనులు భ్రష్టులవుతారు. కాబట్టి అటువంటప్పుడు వెంటనే ఆ ప్రవర్తనని ఆప్ చేయాలి. అందుకే శ్రీరామాయణంలో ఒక మాట అంటారు, కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుదీరయేత్ అని. మహాత్ములకు కూడా కోపం వస్తుంది. మహాత్ములకు కోపం ఎప్పుడు వస్తుంది అని అడిగారు. చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయంలో చెయ్యకపోతే కోపం వస్తుంది అన్నారు. ఆయన చేశాడు చెయ్యవలసిన పని. ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యలేదు. దేశము కాలము అత్యంత ప్రధానములు. అందుకే దేశము కాలము ఈ రెండిటి యొక్క విలువ తెలిసిన మహానుభావులలో అగ్రగణ్యుడు స్వామి హనుమ. అందుకే సుగ్రీవుడు ఆయన గురించి మాట్లాడుతూ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అంటాడు. దేశకాలముల గురించి వాటి సమగ్రమైన విశేషములను నువ్వు తెలుసున్నవాడివి. ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో నీకు తెలుసు. కాబట్టి హనుమ నిన్నే నేను పంపుతున్నాను అంటారు. అటువంటి దేశకాలముల యొక్క వైభవాన్ని తెలిసి ఉండకపోతే ఇబ్బంది వస్తుంది. అందుకే సమయానికి ఎప్పుడు ఏ కాలంలో ఏది చెయ్యాలో అది చెయ్యనటువంటి వారెవరుంటారో వారి మీద మహాత్ములు ఆగ్రహిస్తారు. ఎందుచేత ఆ సమయంలో చెయ్యవలసింది చేయకపోతే జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశము చేజారిపోతుంది. పరమేశ్వరుడు మన ఇంటి మ్రోలకి వచ్చి నిలబడాలనుకున్నప్పుడు లేదా మనని అనుగ్రహించాలనుకున్నప్పుడు ఆయన ఏమి శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని చతుర్భుజుడై ఇంటి ముందుకు వచ్చి తలుపు కొట్టడు. ఒక దీనుడి రూపంలో, ఒక అతిథి రూపంలో వచ్చి తలుపు తడతాడు. ఏదో అవసరమున్నవాడిలా ప్రవర్తిస్తాడు. అప్పుడు మీరు ఆయనకి చేసినటువంటి సేవే విష్ణు భగవానులకు అందుతుంది. అదే భగవంతుని యొక్క ప్రీతికి కారణమవుతుంది. అందుకే భాగవతంలో ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు నందుడు గర్గుడు వచ్చినప్పుడు. కాబట్టి దేశకాలములు తెలిసి ఉండాలి. అంతటి మహాత్ముడైనటువంటి పులస్త్య బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మగారి మానసపుత్రులలో ఒకడు. ఆయన తపస్సు కొరకు సరస్వతీ నదీ తీరాన్ని ఎంచుకోవడం సరస్వతీ నదికి ఒక వైభవం. అక్కడికి వచ్చి ఆయన కూర్చుంటున్నప్పుడు సరస్వతీ నది లేచి ఆయనకి స్వాగతవాక్కు పలకాలి. కానీ అలా స్వాగతం చెప్పలేదు.
చాలా మందిలో ఒక దురభిప్రాయం, అసలు ఎక్కడ ఎవరికి స్వాగతం ఉండాలో అక్కడ వారికి స్వాగతం ఉండాలి. ఒక దేవాలయంలో గౌరవం ఎవరికి జరగాలి? భక్తులైన వారికి జరగాలి. ఒక వైద్యశాలలో అందరికన్నా ముందు ఎవరిని చూడాలి? రోగిని చూడాలి. అంతేగాని ఎంత గొప్పవాడు రానివ్వండి, మీరు బాగున్నారా అని పూలదండ వేరు. ముందు రోగిని చూస్తాడు వైద్యుడు. అలాగే ఎన్ని వాహనములు వెడుతుండనివ్వండి, ప్రమాద పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెడుతున్నటువంటి వాహనానికి దారి విడిచిపెట్టేస్తాను దాని కోత వినగానే. దేశకాలములు ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరు గౌరవింపబడాలో వారు గౌరవింపబడాలి తప్ప అన్ని వేళలా ఎక్కడా ఎప్పుడూ మేమే గౌరవింపబడాలని ఎవరూ కోరుకోకూడదు. అలా ఎవరైనా కోరుకుంటే అది దేశకాలములు తెలియని పరిస్థితి అని అనుకోవలసి ఉంటుంది. కాబట్టి దేశకాలానువృత్తిశ్చనయశ్చనయ పండిత. కాబట్టి అటువంటి మహానుభావుడైన పులస్త్య బ్రహ్మ సరస్వతీ నదీ తీరానికి వచ్చి తపస్సు చేయడానికి ఉపక్రమిస్తుంటే ఆమె లేచి స్వాగతం పలకలేదు. తత్పాపము కట్టి కుడుపుతుందన్న బాధ చేత పులస్త్య బ్రహ్మ శాపవాక్కుని విడిచిపెట్టారు. మహర్షులకు వేరు ఆయుధాలుండవు. వారు చేసిన తపస్సే వారి యొక్క ఆయుధం. వారి నోటి వాక్కు గుండా వారి తపశ్శక్తి బయటికి వస్తుంది. దాని చేత వారు అన్న మాట సత్యం అవుతుంది. వారు సత్యం పలకడం కాదు, వారు ఏమన్నారో అది సత్యం అవుతుంది. అందుకే ఆయన అన్నారు, నువ్వు ఏ కోరికతో తపస్సు చేస్తున్నావో నదులన్నిటిలోకి శ్రేష్టమైన దాని నవాలని, పవిత్రమైన దాని నవాలని కోరుకుంటున్నావు, అగ్రగణ్యురాలివి కావాలనుకుంటున్నావు, నీ కోరిక నెరవేరుకుండుగాక అన్నాడు. సరస్వతీ నది చాలా బాధ పొంది తన కోరిక తీరలేదు సరికదా, వచ్చిన పులస్త్య బ్రహ్మ తనకి శాపవాక్కిచ్చారు. ఆమె ఆగ్రహాన్ని పొంది మహర్షి ఎందుకు శపించారో తెలుసుకోలేకుండా, అందుకే కోపం ఎంత పనైనా చేయిస్తుంది. క్రుద్ధ పాపం న కుర్యాత్త క్రుద్ధో హన్యాద్గురునపి క్రుద్ధ పురుషయా వాచా నరం సాధు నధిక్షిపేత్ అంటారు స్వామి హనుమ. కోపం వచ్చినవాడు గురువుని చంపేస్తాడు, కోపం వచ్చినవాడు బంధువుల్ని చంపేస్తాడు, కోపం వచ్చినవాడు ఏం చేయడు, ఏదైనా చేస్తాడు. అందుకే యథోరగస్తతం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు. పాము తన ఒంటిలోంచి వచ్చిన కుబుసాన్ని తాను విడిచిపెట్టినట్టు తనకి వచ్చిన కోపాన్ని పరిశీలించి విడిచిపెట్టిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. కాబట్టి ఆమె తన ఆగ్రహాన్ని అణుచుకోలేకపోయింది. ఎంత పెద్దలైనా ఆగ్రహానికి వశులైతే చివరికి ఎలా దెబ్బతింటారో మనకి చూపిస్తుంది. పులస్త్య బ్రహ్మ ఇచ్చిన శాపవాక్కు చేత ఆగ్రహం చెందిన సరస్వతీ నది స్త్రీ రూపాన్ని ధరించి పులస్త్య బ్రహ్మకి శాపవాక్కిచ్చింది. నువ్వు ఇంతటి మహానుభావుడవు, కానీ నీ వంశంలో లోకకంటకులైనటువంటి విష్ణు విరోధులైనటువంటి భయంకరులైన రాక్షసులు జన్మించెదరుగాక. ఇప్పుడు ఆ శాపవాక్కుని పొందిన పులస్త్య బ్రహ్మ ఆగ్రహించలేదు. ఆమె ఆగ్రహానికి లోనైంది. నా ఉద్దేశ్యం ఒకటి, ఆవిడ ఒకలా అర్థం చేసుకుంది, తన తప్పిదాన్ని దిద్దుకోలేకపోయింది అని ఆయన నన్నింత మాట అందే అనుకోలేదు. ఆయన ప్రార్థన చేశాడు, అమ్మా నువ్వు నా వంశాన్ని శపించావు, నా వంశంలో లోకకంటకులైన రాక్షసులు విష్ణు విరోధులు జన్మించాలన్నావు, అదే నోటితో నన్ను అనుగ్రహించి నా వంశానికి కీర్తి తెచ్చేటటువంటి వాళ్ళు పుట్టాలని అనుగ్రహించు అన్నాడు. ఆమె వెంటనే కోపాన్ని పక్కన పెట్టి శాంతి పొంది ఆవిడంది, అయ్యయ్యో ఎంత పని చేశానయ్యా, ఆగ్రహానికి వశురాలనైపోయాను. పులస్త్య బ్రహ్మ, నీ వంశంలో రాక్షసులే కాదు, మహాధర్మతత్పరుడై విష్ణుయందు అపారమైనటువంటి భక్తి కలిగిన వాడై లోకము చేత పూజింపబడేటటువంటి చిరంజీవి అయిన వ్యక్తి జన్మించుగాక అని వరమించింది. అందుకే పులస్త్య బ్రహ్మ వంశంలో రావణ కుంభకర్ణులు జన్మించారు, విభీషణుడు జన్మించాడు. సరస్వతీ నది యొక్క శాపం. ఇప్పుడు సరస్వతీ నది ప్రార్థించింది. ఇప్పుడు ఆమె తెలుసుకుంది తప్పు. తెలుసుకుని పులస్త్య బ్రహ్మని ప్రార్థించింది, అయ్యా నేను నదులలోకెల్లా ఉత్తమమైన దానవ్వాలని కోరుకున్నాను, కానీ నేను అటువంటి స్థితిని పొందకుండా నీ శాపం అడ్డొచ్చింది ఇప్పుడు. కాబట్టి నువ్వు కూడా నా శాపానికి ఏదైనా మార్గం చూపించమని అడిగింది. నాకు ఇచ్చిన శాపానికి ఎక్కడైనా సావకాశాన్ని కల్పించమని అడిగింది. ఆయన అన్నాడు, నువ్వు ఇప్పుడు ఎలా విష్ణువు గురించి తపస్సు చేస్తున్నావో అలాగే తపస్సు చెయ్యి,
ప్రీతి పొందిన విష్ణు భగవానుడు నీ కోర్కె తీరేటట్టుగా నిన్ను అనుగ్రహిస్తాడు. కాబట్టి తపస్సు ప్రారంభించు అన్నాడు. సరస్వతీ నది తపస్సు ప్రారంభించింది, పులస్త్య బ్రహ్మ తపస్సు ప్రారంభించారు. విష్ణు భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమె కోర్కె ఆయనకి తెలుసు. నేను చేసిన తపస్సు నిర్వీర్యం అయిపోయింది పులస్త్య బ్రహ్మ శాపవాక్కు చేత, కాబట్టి నా కోర్కె తీరేటట్టుగా మీరు అనుగ్రహించండి అని అడిగింది. భగవానుడు తలుచుకుంటే ఏం చేయలేడండి. ఆయన అన్నాడు, నదులలో ఉత్తమమైన దానివి నువ్వు కాలేవేమో, ఎందుకంటే ఇప్పటికే లోకపావని అన్న పేరుతో గంగానది ఉంది. కాబట్టి నదులలోకెల్లా ఉత్తమమైన దానిగా, నదులలోకెల్లా పవిత్రీకరించగలిగిన శక్తి ఎక్కువ ఉన్నదానిగా నువ్వు కాలేకపోవచ్చు, కానీ నీకు నేను ఒక వరం ఇస్తున్నాను. నీవు శ్రీవైకుంఠంలో నా యొక్క క్రీడాచలం మీద నేను శ్రీ భూదేవులతో కలిసి నీలాదేవులతో కలిసి జలక్రీడలాడేటటువంటి సరోవరంగా మారతావు. కలియుగంలో వెంకటాచల పర్వతం మీద నేను వెంకటేశ్వరుడన్న పేరుతో వెలుస్తాను. నేను వెలిసినప్పుడు స్వామి పుష్కరిణి అన్న పేరుతో నువ్వు అక్కడికి వస్తావు. ఆ పైన వైకుంఠంలో ఉండేటటువంటి నేను స్నానం చేసేటటువంటి సరోవరమే కలియుగంలో వెంకటాచల పర్వతం మీద వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆవాసం పక్కన స్వామి పుష్కరిణి అన్న పేరుతో వస్తుంది. అప్పుడు 3 కోట్ల తీర్థములు నదులు ప్రతిరోజు వచ్చి నీలో స్నానం చేస్తాయి. అందుకని నదులు కూడా నీలో స్నానం చెయ్యాలని కోరుకుంటాయి, తీర్థములు నీలో స్నానం చెయ్యాలని కోరుకుంటాయి. ప్రతిరోజు వచ్చి నీ ఎందు గ్రుంకులిడుతాయి తేజోరూపాలతో. అంత గొప్ప వైభవాన్ని పొందుతావు. నీలో స్నానం చేసిన వారెవరుంటారో వాళ్ళు విశేషమైనటువంటి శక్తిని పొందుతారు, భగవద్ అనుగ్రహాన్ని పొందుతారు, నా అనుగ్రహాన్ని పొందడానికి పాత్రతని పొందుతారు. కాబట్టి నువ్వు స్వామి పుష్కరిణి అవుతావు అని వరం ఇచ్చారు. అందుకే నదీ స్వరూపాన్ని పొందలేదు, పొందకుండా స్వామి పుష్కరిణిగా వచ్చింది. ఆ స్వామి పుష్కరిణిలో స్నానం అంత గొప్పదవడానికి కారణం అదే. అందుకని స్వామి పుష్కరిణిలో స్నానం ఎవరు చేస్తారో వారు శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి నోచుకుంటారు. అందుకే స్వామి పుష్కరిణి వైభవాన్ని ప్రశంసిస్తూ వెంకటాచల మహాత్యం అనేటటువంటి కావ్యంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు ఒక మాట అంటారు, మునులారా శ్రీవైకుంఠమందు క్రీడానగంబు కలదు, ఆ క్రీడానగంబుపై స్వామి పుష్కరిణి ఉండి బరగా అప్రాకృత పవిత్ర జలంబులై పరిమళోదకంబునై మహాపూర్ణమయ్యుండు అందు సిరియు భూ నీలాదేవులతో కూడి పురుషోత్తముండు జలక్రీడలాడుచుండు వేడుకలరా. క్రీడానగంబుతో ఈడకు దిగి వచ్చి విరజాసమానమై ధరణి వెలసి శ్రీహరికి సమ్మతంబగుచు సకల జీవుల పాపములను పరిహరించి తాపములనచి ఇష్టకామ్యార్థముల తానిచ్చుచుండు అని రచన చేసింది ఆవిడ. స్వామి పుష్కరిణి వైభవాన్ని చెప్తూ, ఈ పుష్కరిణి ఎక్కడిదో తెలుసా మునులారా అంటే సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పిన ఘట్టాన్ని చెప్తూ చెప్పింది ఆవిడ. మునులారా శ్రీవైకుంఠంబునందు క్రీడానగంబుపై స్వామి పుష్కరిణి ఉండి, వెంకటాచల పర్వతం మీద ఉన్న పుష్కరిణి శ్రీవైకుంఠంలో శ్రీమన్నారాయణుడు తన ఉభయనాంచారులతో క్రీడించేటటువంటి క్రీడానగము, ఆయన యొక్క క్రీడాద్రి ఒక కొండ ఉంది. అక్కడ ఆయన వాళ్లతో కలిసి విహారం చేస్తాడు. అక్కడ ఉంది ఒక సరోవరం, అదే స్వామి పుష్కరిణి, అదే వ్యాస భగవానుడు చెప్పినటువంటి పురాణోక్తి. అక్కడ ఉన్న స్వామి పుష్కరిణిలో ఆ అమృతగుండంలో అది అందులో ఉండేటటువంటి నీరు ప్రాకృతమైన నీరు కాదు, అది అప్రాకృతంబునై పరిమళోదకంబునై, అది అప్రాకృత జలము అంది ఆవిడ. అప్రాకృత జలము అంటే ప్రాకృత జలము అని దేన్ని పిలుస్తారు అంటే, నీళ్లలో మళ్ళీ అప్రాకృతమైన నీళ్ళు ఎలా ఉంటాయండి అని మీకు అనుమానం రావచ్చు. ప్రాకృత జలము అప్రాకృత జలము ఈ రెండిటికి ఉండే తేడా ప్రధానంగా ఎక్కడుంటుందంటే, మనం ఎవరైనా మనకన్నా పెద్దలు శరీరాన్ని విడిచిపెడితే వాళ్ళకి ఆ ఉదకాన్ని విడిచిపెడతాం, ధర్మోదకము అని చెప్పి ఆ ఉదకాన్ని విడిచిపెట్టి వాళ్ళు దాన్ని పొందాలి అని, వాళ్ళ అక్షయలోకాల్ని పొందాలి అని కోరుకుంటారు.
అది సామాన్యంగా మరణించిన వాళ్ళందరికీ కూడా ఈ భూమండలం మీద ఉన్నటువంటి నీతితో తర్పణ చెయ్యవచ్చు. కానీ బ్రాహ్మణ శాపం చేత కాని, భయంకరమైన విషక్రిముల చేత కాని, ఘోరమైన ప్రమాదంలో కాని, అటువంటి వాటిలో మరణించినటువంటి వారి యొక్క జీవులు ఉత్తమ లోకాలు పొందడానికి ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు తర్పణ చేస్తే వెళ్ళవు, అందవు. వాళ్ళకి మధ్యలోనే అవి హరించుకుపోతాయి, ఆ నీరు అందదు. మీకు అనుమానం ఉంటే ఈ విషయంలో శ్రీరామాయణం బాలకాండలో సగరు 60,000 మంది కపిల మహర్షి యొక్క ఉద్ధతి చేత మరణించి బూది కుప్పలై పడిపోతే అక్కడికి వచ్చినటువంటి అంశుమంతుడు గబగబా వెళ్ళి అక్కడ ఉన్న సరోవరంలో జలాలు తీసి తర్పణ చేయబోతాడు. తర్పణ చేయబోతే గరుత్మంతుడు చెప్తాడు, వాళ్ళు మహానుభావుడైన కపిల మహర్షి యొక్క క్రోధాగ్ని జ్వాలల చేత దహించుకుపోయారు, వాళ్ళకి ఈ నీళ్లు సరిపోవు, ఈ నీళ్లతో తర్పణ చేస్తే అందదు, అందుకని నువ్వు దివ్యమైనటువంటి గంగాజలాల్ని భూమి మీదకి దింపాలి, దింపితే గంగాజలంతో తర్పణ చేస్తే వాళ్ళకి అందుతుంది అన్నాడు. అది అప్రాకృత జలం అంటే ఇక్కడ ఉన్న నీటి చేత కొంతమందికి ఉన్నత గతులు కలగవు, కానీ కొన్ని నీళ్లు అనేక రకాలుగా మరణించిన వారికి కూడా ఉన్నత గతులు కల్పించగలవు. వాటి శక్తి అంత విశేషమైన శక్తి కలిగినదై అప్రాకృత పరిమళోదకంబునై ఆ నీటిలో కొత్తగా ఏదీ తీసుకెళ్లి పరిమళ ద్రవ్యాలు కలపక్కర్లేకుండానే విశేషమైనటువంటి పరిమళాల్ని వెదజల్లుతూ ఉంటుంది అక్కడ ఉండేటటువంటి జలం. కాబట్టి అప్రాకృత పరిమళోదకంబునై అది మహాపూర్ణమయ్యుండి, అది ఎప్పుడు పూర్ణంగా ఒడ్లని తొలగతోస్తోందా అన్నట్టుగా నిండి ఉంటుంది ఆ సరోవరంలో ఉండేటటువంటి జలం. ఆ నీటిలో ఎవరు ఆడుకుంటుంటారట? పురుషోత్తముండు సిరియు భూ నీలాదేవులతో కూడి జలక్రీడలాడుచుండు వేడుకలరా. ఆయన వేడుకగా శ్రీ మహాలక్ష్మితో, భూదేవితో, నీలాదేవితో కలిసి ఆ సరోవరంలో దిగి జలక్రీడలు ఆడుకుంటాట. అసలు పరమేశ్వరుని యొక్క స్పర్శ తగిలితేనే ఆ నీటికి శక్తి పెరుగుతుంది. అందుకే కదా అభిషేక జలం తల మీద చల్లుకుంటాం. మహానుభావుడు వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన చేస్తూ బాలకాండలో ఒక మాట అంటారు, భవాంగపతితంతోజం పవిత్రమితి పస్పృశు అంటారు. పరమశివుని యొక్క శరీరానికి తగిలింది కాబట్టి గంగానదికి అంత శక్తి వచ్చింది. గంగానది పాపములను పోగొట్టగలిగిన శక్తి దేని వలన పొందింది అంటే పరమశివుని యొక్క శరీరమునకు తగిలిన కారణం చేత అని స్వయంగా వాల్మీకి మహర్షి రామాయణంలో ఆవిష్కరించారు. కాబట్టి భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు, పరమశివుని యొక్క శరీరానికి తగిలితేనే గంగ లోకములో ఉండేటటువంటి జీవులు చేసుకున్న పాపములను తొలగతోయగలిగినటువంటి శక్తిని సంతరించుకుంటే, ఎక్కడో వైకుంఠంలో క్రీడానగం మీద ఉండేటటువంటి ఆ సరోవరంలో శ్రీ మహావిష్ణువు శ్రీదేవితోటి, భూదేవితోటి, నీలాదేవితోటి అక్కడ జలక్రీడలు ఆడుతుంటారు. ఆయన జలక్రీడలాడేటటువంటి ఆ పరమపావనమైన సరస్సు, ఆ క్రీడాచలము వెంకటాచల పర్వతంగా భూమి మీదకి దిగింది. ఆ క్రీడాచలం దిగుతున్నప్పుడు ఆ సరోవరం కూడా కిందికి దిగొచ్చింది. అదే స్వామి పుష్కరిణి అన్న పేరును పొందింది. అదే వ్యాస భగవానుడు పురాణంలో సరస్వతీ నది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో ఆ స్థితిని పొందిందని చెప్తే, తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్యంలో అదే విషయాన్ని మళ్ళీ వర్ణన చేసి చెప్పారు. కాబట్టి అది స్వామి పుష్కరిణిగా వచ్చింది. ఇప్పుడు ఆ స్వామి పుష్కరిణి ఉన్నదే, దానిలోకి సమస్త నదులు వచ్చి స్నానం చేస్తాయి. కాబట్టి శ్రీహరికి సమ్మతం బగుచు ఆ పక్కనే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము చేత ఆ శక్తిని పొందినటువంటి స్వామి పుష్కరిణీ జలముల యందు సమస్త నదులు, తీర్థములు ప్రవేశించి తాము పవిత్రమవుతుంటాయి. అందుకని గంగాది నదులకు మాతృదేవతయై సకల జీవుల పాపములను తొలగతోసి సమస్త జీవుల యొక్క పాపములను తీసేస్తుంది పుష్కరిణి. కేవలము పాపములను తొలగించడమే కాదు, పుష్కరిణికి ఒక శక్తినిచ్చాడు పరమేశ్వరుడు. ఏమా శక్తి అంటే, ఆ పుష్కరిణిలోకి వెళ్ళి స్నానం చేస్తే స్వామి పుష్కరిణి స్నానం చేసినంత మాత్రము చేత తాపములనచి ధార్మికమైన కోర్కెలు కొన్ని ఉంటాయి. అవి ఉండకూడదు అని ఎవ్వరూ అనకూడదు, తప్పది.
ఉంటాయి కొన్ని కోరికలు. నాకు పెళ్ళవ్వాలి అని ఒకడు కోరుకున్నాడు అనుకోండి, అదేం దోషం కాదు. గృహస్థాశ్రమ స్వీకారం చెయ్యాలని కోరుకోవడం న్యాయం. నాకు బిడ్డలు కలగాలి అని కోరుకున్నాడు అనుకోండి, న్యాయం. నాకు అన్నవస్త్రాదులు దొరకాలి అని కోరుకున్నాడు అనుకోండి, న్యాయం. ధార్మికమైనటువంటి కోర్కెలు తీరనటువంటి కారణం చేత విశేషమైనటువంటి తాపముతో సొక్కిపోతున్న వ్యక్తుల యొక్క తాపాన్ని పోగొట్టి ఆ కోర్కెలను తీర్చగలిగినటువంటి శక్తి కలిగినదై ఉంటుంది స్వామి పుష్కరిణి. అందుకని తాపమడచి ఇష్ట కామ్యార్థములతా నిచ్చుచుండు. ఆ పుష్కరిణి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము చేత తనంత తానుగా జీవులకు కోర్కెలను తీర్చగలిగినటువంటి శక్తిని పొంది ఉన్నది. దాని గొప్పతనం ఏమిటి అంటే, దానికి వాయవ్య భాగంలోనే భూసహితుడై వరాహమూర్తి ఉంటారు. ఆ ఆదివరాహమూర్తి ఇప్పటికీ తేజోరూపంలో ఆ కొండ మీద తిరుగుతూ ఉంటారట. అందుకే స్వామి పుష్కరిణిలో ఉండేటటువంటి వాయవ్య భాగానికి వరాహతీర్థము అని పిలుస్తారు. మళ్ళీ అక్కడ స్వామి తిరుగుతూ ఉంటారు. భూదేవి సహితుడై ఆదివరాహమూర్తి కూడా దానిలో స్నానం చేస్తారు అని. ఒకప్పుడు ఆయన స్నానం చేస్తే సముద్రాల్లో యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షౌ వరాహ జన్మని బభూవ రమీ సముద్రాహ అన్నాడు లీలాచకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో. ఆయన వెళ్ళి సముద్రం లోపలికి దిగితే హిరణ్యాక్షుణ్ణి పట్టుకుందామని సముద్ర జలాలన్నీ ఆయన రోమకూపాల్లోకి వెళ్ళిపోయి నీళ్లు ఇంకిపోయి, అటువంటి వాడు ఇప్పటికీ పుష్కరిణిలో స్నానం చేస్తుంటాడు. అంతటి మహానుభావుడు ఆ పుష్కరిణిలో స్నానం చేస్తాడు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని పొంది సరస్వతీ నదియే స్వామి పుష్కరిణి స్వరూపంగా వచ్చి అక్కడ వెలిసింది. కాబట్టి అంత గొప్ప పుష్కరిణి కాబట్టి దాని యందు స్నానం చేయడం సర్వోత్కృష్టమైనటువంటి స్థితి. అటువంటి స్వామి పుష్కరిణి స్నానాన్ని వదిలిపెట్టుకోవడము అంటే వెంకటాచలం వెళ్ళి జీవితంలో ఏదో గొప్ప విశేషాన్ని పోగొట్టుకున్నట్టు. పైగా నేను మీతో మొట్టమొదట్లోనే ప్రస్తావన చేశా, అసలు ఒక్క రోజులో వెంకటాచలంలో పొందేటటువంటి అత్యద్భుతమైనటువంటి విషయములు 3 అని వ్యాసవాక్కు. అందులో మొదటిది స్వామి పుష్కరిణి స్నానం శ్రీనివాసస్య దర్శనం. స్వామి పుష్కరిణి స్నానం చెయ్యడం, వెంకటేశ్వర స్వామి దర్శనం చెయ్యడం. నేను ఎక్కడో ఏదో తీసుకున్నానండి ఒక చిన్న నివాస గృహం, అందులో స్నానం చేసి దర్శనానికి వెళ్ళిపోతున్నాను అంటే భగవంతుని యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని పొందడానికి అవసరమైనటువంటి 3టిలో ఒకదాన్ని విడిచిపెట్టేసుకున్నట్టే. కాబట్టి ఒక రోజులో ఈ 3 జరిగేటట్టుగా చక్కగా ప్రణాళికా నిర్మాణం చేసుకోవాలి యాత్రకు వెళ్ళినప్పుడు. కాబట్టి మొట్టమొదటిది స్వామి పుష్కరిణి. అందుకే స్వామి పుష్కరిణి గురించే చెప్తూ ఒక మాట అంటారు, స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోః పాదసేవనం ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం. స్వామి పుష్కరిణీ స్నానం దొరకమంటే దొరికేది కాదు. ఎందుకో తెలుసా? కొన్ని లక్షల మంది పర్వతం మీదకి వెళ్ళొచ్చు, కొన్ని పదుల మందే పుష్కరిణిలో స్నానం చేస్తూ ఉంటారు. ఏమండి మరి ఇంత గొప్పది కదా పుష్కరిణి, ఎక్కడ చూసినా అలా సూచన చేశారే పుష్కరిణి స్నానం చెయ్యండి అని, ఆఖరికి ప్రసాదం కవర్ వెనకాతల కూడా ముద్రణ చేశారే, మరి ఎందుకండి స్వామి పుష్కరిణిలో అంతమంది స్నానం చేయరు, అన్ని లక్షల మంది ఎందుకు వెళ్ళరు స్నానానికంటే ఒక్కటే కారణం, అంత గొప్ప ఫలితాన్ని వీడికి కట్టబెట్టేయచ్చా అన్నది చూస్తాడు పరమేశ్వరుడు. అదే మాయ, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు సౌందర్యలహరి చేస్తూ శంకర భగవత్పాదులు. ఇంత పెద్ద అనుగ్రహం కట్టపెట్టడమే. అందుకని అబ్బా పుష్కరిణికి ఏం పెడతాను లేద్దురు అనేవాడు ఒకడు, చల్లేసుకుందాం లేద్దురు అనేవాడు ఒకడు. స్వామి పుష్కరిణికి వెళ్ళి సంకల్పంతో స్నానం చేసి అంత గొప్ప అనుగ్రహానికి పాత్రులవుదామనేటటువంటి బుద్ధి స్థిరంగా నిలబడాలంటే పరమేశ్వరానుగ్రహము ప్రోది అయితే తప్ప సంభవము కాదు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తుతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. శంకరుడు సౌందర్యలహరి చేస్తూ అంటారు, అంత తేలిక అమ్మా, ప్రణంతుం స్తోతుం వా, నీకు నమస్కరించాలన్నా నిన్ను స్తోత్రం చెయ్యాలన్నా కథమకృత పుణ్య ప్రభవతి, చేసిన పుణ్యం లేకుండా పాత్రత లేకుండా ఎలా సంభవం అవుతుందమ్మా అంటారు. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ప్రోది చేసుకున్నవాడు మాత్రమే దాన్ని సాధించుకోగలుగుతాడు. అందుకే నేను మీతో మనవి చేసింది, దానికి
దాన్ని ప్రోధి చేసుకోవడానికి ఏదో కష్టపడిపోవాలని మీరు అనుకోక్కర్లేదు. బయలుదేరేటప్పుడు మీ కులదేవతకి నమస్కారం చేసి బయలుదేరడమే స్వామి పుష్కరిణి స్నానం చెయ్యాలనేటటువంటి కోరిక బలంగా నిలబడి పుష్కరిణి స్నానం చెయ్యడానికి హేతు అవుతుంది. కాబట్టి ఇంటి దగ్గర ఆ అనుమతి తీసుకుని, నగరాధిష్టాన దేవత యొక్క అనుమతి తీసుకుని బయలుదేరాలి. నిన్న మీతో నేను మనవి చేశా, రామచంద్రమూర్తి అంటే రామాయణంలో ఆయన ఎలా ప్రవర్తించి చూపించాడో అదే మనందరికీ ఆదర్శం. అందుకే వేదోపబృంహణం, వేదవేద్యే పరేం జాతే దశరథాత్మజే వేద ప్రచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదమే వేదోపబృంహణమై శ్రీరామాయణంగా భూమి మీదకొస్తే వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరమేశ్వరుని యొక్క స్వరూపమే రామచంద్రమూర్తిగా నరుడిగా భూమి మీద నడయాడాడు. అంతటి మహానుభావుడు తాను బయలుదేరి వెళ్ళిపోతూ అరణ్యవాసానికి అయోధ్యానగరం వంక తిరిగి నమస్కారం చేస్తూ అంటాడు, ఆపృచ్ఛేత్వాం పురీ శ్రేష్ఠే కాకుత్స పరిపాలితే దైవతాని చ యానిత్వం పాలయంత్యా వసంతి చ అంటాడు. ఓ అయోధ్యానగరమా, పురీ శ్రేష్ఠే, నగరములలో శ్రేష్టమైన దానా. తన ఉన్న నగరం మీద తనకి అంత ప్రేమ ఉండాలి, తన ఉన్న నగరం మీద తనకంత భక్తి ఉండాలి. తను ఏ ఊళ్ళో ఉంటున్నాడో ఆ ఊరిని చిన్న బుచ్చి మాట్లాడకూడదు. ఈ దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి 4 రూపాయలు సంపాదించుకుని ఇక్కడికి వచ్చి ఈ దేశాన్ని తిట్టడం, ఒక ఊళ్ళో ఉండి ఇంకో ఊరు వెళ్ళి మా ఊరు ఎందుకు పనికొస్తుందండి అనడం అవైదికమైనటువంటి లక్షణాలు. అలా ఉండ, ఏ ఊళ్ళో ఉంటున్నావో ఆ ఊరి మీద నీకు అనన్యమైన భక్తి ఉండాలి. నా కన్న తల్లితో సమానం అనుకోవాలి. అందుకే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గం కన్నా గొప్పవి జననీ జన్మభూమి, ఉన్న ప్రదేశం కూడా అంత గొప్పది. అందుకే రామచంద్రమూర్తి అంతటి వాడు ఒక్కసారి అయోధ్యానగరం వంక తిరిగి 2 చేతులెత్తి నమస్కరించి అన్నాడు, ఆపృచ్ఛేత్వాం పురీ శ్రేష్ఠే, పురములలో శ్రేష్టమైనవో అయోధ్యానగరమా, కాకుత్స పరిపాలితే, కాకుత్సులైనటువంటి మా పాకువంశ ప్రభువుల చేత పరిపాలింపబడినదానా, నేను ఇవాళ అరణ్యవాసానికి బయలుదేరుతున్నాను. నా తండ్రి అయిన దశరథ మహారాజు గారు నా తల్లి అయిన కైకమ్మకిచ్చిన మాట సత్యం అవడానికి, ఆయనని ధర్మమునందు నిలబెట్టడానికి 14 సంవత్సరముల అరణ్యవాసానికి వెడుతున్నాను. దైవతాని చ యానిత్వం, బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. శ్రీరామాయణం చదవడం అంటే భగవంతుని యందు ఆర్ష ధర్మమునందు విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం. దైవతాని చ యానిత్వం, నీ యందు అనేకమైనటువంటి దైవ సంఘములతో కూడి ఓ అయోధ్యాపురాధిష్టాన దేవత, నువ్వు ఆ నగరంలో ఉన్న వాళ్ళందరినీ కాపాడుతున్నావు, నువ్వు నాకు అనుమతిని కటాక్షించు. పాలయంత్యా వసంతి చ, నీ యందు వాళ్ళందరూ కూడా వసిస్తున్నారు దేవతలు, ఆ దేవతలందరి యొక్క అనుగ్రహము నాకు కలుగుగాక. ఆయన కోరుకుంటాడు వెళ్ళిపోయే ముందు, నాకు అత్యంత ప్రీతిపాత్రమైన విషయం, మళ్ళీ నేను వచ్చి ఈ సరయూ నదీ తీరంలో ఎప్పుడు వేటాడతానో, రాజకుమారులకు వేట ఉండవలసిన లక్షణం, నేను ఎప్పుడు ఈ సరయూ నదీ ఒడ్డున ఉన్న అరణ్యాలలో వేటాడతానో అంటాడు. అంటే రామచంద్రమూర్తి అంతటి వాడు ఊరు విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు అయోధ్యానగరానికి నమస్కారం చేసి వెళ్ళాడు. అటువంటి స్వామి పుష్కరిణిలో స్నానం చేసేటటువంటి అదృష్టం మనకి కలగాలి అంటే మనం కూడా తీర్థయాత్రకి బయలుదేరేటప్పుడు మనం ఏ ఊళ్ళో ఉన్నామో ఆ ఊరి యొక్క అధిష్టాన దేవతకి నమస్కారం చేసి బయలుదేరాలి. కాబట్టి అలా వెళ్ళి ఆ స్వామి పుష్కరిణి స్నానం చేస్తే, స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోహ పాదసేవనం, సద్గురువు యొక్క పాదసేవ. ఎందుకని? కాళ్ళు నిప్పెడుతున్నాయి అనుకోండి, సద్గురువైన వాడు నా కాళ్ళు నిప్పెడుతున్నాయి అండవు, పోన్లే ఏ పాపమో ఇలా పోయిందంటాడు. నాకింత బాధగా ఉంది, నాకింత నిప్పిగా ఉంది, కాసేపు నా కాళ్ళు పట్టండని కూడా ఎవ్వరిని ఆయన అడగడం. అటువంటి వాడి పాదసేవనం ఎలా లభిస్తుంది? ఎందుకు లభిస్తుంది? ఆయన ఏం కాళ్ళు పట్టించుకుంటాడా? ఆయన పట్టించుకోడు. భగవాన్ రమణులకు ఒక కాలు ఇలా వాచిపోయి ఉండేది, ఆయన 2 కాళ్ళు చాపు కూర్చుంటే ఓ హైకోర్టు జడ్జి గారు వచ్చి కాళ్ళు పట్టబోయారు. ఎవరితో కాళ్ళు పట్టించుకునేవారు కాదు ఆయన. ఆయన అన్నారు, ఎందుకు కాళ్ళు పడుతున్నారు అన్నారు. మీ కాళ్ళు పడితే పుణ్యం కదూ అన్నారు. ఆగండి ఆగండి ఆగండి, ఏమన్నారు అన్నారు. మీ కాళ్ళు పడితే పుణ్యం కదూ అన్నాడు ఆయన. ఏది? మీ చేతులు పక్కకి తీయండి అని ఆయనే పట్టుకుంటున్నారు. అదేమిటి మీరు పట్టుకుంటున్నారన్నారు. మరి నాకు మాత్రం పుణ్యం కావద్దు, ఆ కాళ్ళు పడితే పుణ్యం అన్నారుగా, నేను పడుతున్నాను ఆ కాళ్ళు అన్నారు. అందుకని సద్గురువుకి శరీర భ్రాంతి ఉండదు.
ఉండని వాడికి ఇంకా శరీరంకి వచ్చేటటువంటి కష్టానికి ఎవరితోనో సేవ చేయించుకుందాం అనుకుంటాడా? అనుకోడు. మరి గురువుగారి పాదములు పట్టే అదృష్టం ఎప్పుడు లభిస్తుంది? ఒకేసారి లభిస్తుంది. అది గొప్పతనం. ఎప్పుడు లభిస్తుందో తెలుసా? గురువుగారికి భగవత్ సంబంధం అంటే ప్రాణం. ఎక్కడున్నాను ఆయనకి సంబంధం ఉండదు. కదిపితే చాలు దాని గురించి మాట్లాడతాడు. ఆవు దూడ వచ్చి ఆకలితో ఆవు పొదుగులో గుద్దితే చాలు పాలు విడిచిపెట్టేసినట్టు గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు గురువుగారు అని ఏదైనా అనేటప్పటికీ చెప్పకుండా ఉండలేక చెప్పేస్తుంటాడు. ఆ చెప్పేస్తున్నప్పుడు దగ్గరగా జరిగి ఆ గురువుగారి కాళ్ళు ఒత్తుతూ వింటుంటే ఆ వింటున్నవాడి ముఖం చూస్తుంటాడు. ఆ సంతోషంలో ఆ ఆర్తి చూసి ఊరుకుంటాడు తప్ప తను పట్టించుకోవాలని పట్టించుకోడు. సద్గురోహో పాదసేవనం ఏకాదశీ వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఏకాదశీ వ్రతము దొరకదు. ఎందుకు దొరకదు? ఒక్కటే కారణం. ఏకాదశీ వ్రతం అంటే ఉపవాసం చెయ్యడం కాదు. ఏకాదశీ వ్రతం అంటే నిర్జలోపవాసం చేస్తారు. ఇప్పటికీ ద్వైత సంప్రదాయంలో ఉన్నటువంటి వారు నిర్జలోపవాసం చేస్తుంటారు. ఆ రోజు ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా నీళ్ళు ఇవ్వరు వాళ్ళు. కాబట్టి ఆ నిర్జలోపవాసం చేసిన వాళ్ళు చాలా చాలా గొప్ప విశేషం. అదేం మాటలు కాదు. ఒకసారి పరమాచార్య ఒక సభలో అనుగ్రహ భాషణం చేస్తుంటే వాన పడింది. వాన పడితే ఆయన అకస్మాత్తుగా ఆగి అన్నారు, ఈ సభలో ఎవరో నిర్జలోపవాసం చేస్తున్న ద్వైతి ఉన్నారు, ఎవరు అని అడిగారు. ఆయన లేచి నిలబడ్డాడు, నేనేనని. అందుకే పడింది వాన అన్నారు. అంత గొప్పది. ఏకాదశి నాడు నిర్జలోపవాసం చెయ్యడం అంటే ఎలా చెయ్యాలి అని చెప్పిందంటే శాస్త్రం, ప్రాణం పోయేటప్పుడు ఆకలి వేస్తున్నా పెట్టరు, ప్రాణం పోయేటప్పుడు దాహం వేసేస్తున్నా గుటకపడదు. అప్పుడు శరీరం ఎంత శోషించిపోతుందో ఊహ చేస్తూ ఇంత శోషించిపోతుంది ప్రాణం పోయేటప్పుడు, అప్పుడు కూడా నేను భగవన్నామం చెప్పగలగాలి అని నిర్జలోపవాసం చేస్తూ ఆ పరిస్థితిని ఊహ చేసుకుంటూ భగవన్నామం చెప్పుకుంటూ, ఏకాదశి అంటే 5 జ్ఞానేంద్రియములను 5 కర్మేంద్రియములను మనస్సుని 11 ఆహారము పెట్టకుండా శోషించినప్పటికీ నిలబడడానికి కావలసినంత మాత్రమే ఇస్తూ వాటిని భగవంతుని పట్ల ఆభిముఖ్యం ఇచ్చిన వాడెవరో వాడు ఏకాదశి వ్రతం చేసినవాడు. అదంత తేలిక విషయం ఏం కాదు. కాబట్టి ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఈ 3 లోకములో దుర్లభములైనవి. అవి దొరకమంటే దొరికేవి కావు. మనంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఇంకోడు లేడు. ఒక్క రాత్రి ఇంట్లో కాకుండా రైల్లో పడుకుంటే తెల్లవారేటప్పటికి తిరుపతి పట్టణాన్ని చేరుకుంటాం. గట్టిగా ఇవాళ సంకల్పం చేసుకుంటే ఎల్లుండి ఉదయం పరమేశ్వరానుగ్రహంతో పుష్కరిణి స్నానం చేసేయగలం. అంత దగ్గరలో పుట్టాం మనం, అంత దగ్గరలో పెరుగుతున్నాం. మనకన్నా భాగ్యవంతుడు ఎవరుంటాడు? అంత గొప్ప పుష్కరిణి. కాబట్టి స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. అలాగే మిగిలినటువంటివి 6. అందులో ఆకాశగంగా, పాపనాశనము, పాండవ తీర్థము, కుమారతీర్థము, తుంబురు తీర్థము, అలాగే కృష్ణతీర్థము. ఈ 6 పుష్కరిణి కలిపి 7. ఇందులో ఈ 7 తప్పకుండా స్నానం చెయ్యాలి. అసలు ఆ స్నానమే ప్రధానమని నేను నిన్న నుంచి తల కొట్టుకుని మాట్లాడుతున్నాను మీతో. తీర్థయాత్ర అంటే స్నానము అని. వెంకటాచలం వెడుతున్నాము అంటే ఎంతసేపు టోకెనయించుకోవడం, ఎంతసేపు దర్శనానికి వెళ్ళిపోవడం అని చెప్పలేదు వ్యాసుడు. వెంకటేశ్వర దర్శనం చెయ్యొద్దనేటటువంటి సాహసం నేను ఒక్కనాటికి చెయ్యను. చేసుకోవాలి, కానీ దానితో పాటుగా మిగిలిన ప్రాధాన్యమైన విషయములను పరిగణనలోకి తీసుకోవాలి. ఒక్కొక్కసారి యాత్రకి వెళ్ళినప్పుడు నేను ఒక్కొక్క దాంట్లో స్నానం చేస్తాను. అది ఎక్కడ ఉందో నాకు తెలియకపోతే అది ఎక్కడ ఉందో తెలుసుకుని నేను ప్రయాణం చేసి వెళ్ళడానికి ఒక పగటి కాలం పడుతుందని లెక్క వేసుకుని నేను దాని కొరకు కేటాయించుకుంటానని పెట్టుకోవాలి. అంతేకాని ఇలా సమయాన్ని చూసుకుంటూ పరుగులెత్తే పద్ధతి పెట్టుకోకూడదు. చేసిన పని చక్కగా ప్రశాంతంగా చెయ్యాలి. ఎక్కడ శాస్త్రము మీద విశ్వాసం ఉంటుందో అక్కడే ఫలితం ఉంటుంది. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ శాస్త్రద్ధాఘటితా సిద్భి యయా వస్తూపలభ్యతే. శాస్త్రవాక్కు గురువాక్కు సత్యములనేటటువంటి పూనికతో చేసినటువంటి పనులకే శ్రద్ధ అని పేరు. ఆ శ్రద్ధ చేతనే సమస్త ఫలితములు కలుగుతాయి.
ఆ శ్రద్ధ లేని వాడికి ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి పాపనాశన ఆకాశగంగ, ఆకాశగంగ ఇప్పటికీ పురాణంలో వ్యాసుడు దాని గురించి చెప్తూ ఒక మాట అన్నాడు. ఆకాశమునందు ప్రవహించేటటువంటి గంగా నదియే వెంకటాచల పర్వతమునందు పర్వతంలో ఉండేటటువంటి బ్రద్దలైన భాగము నుండి విలికి వచ్చి కింద పడుతోంది. అది స్వయంగా ఆకాశగంగా. కాబట్టి అది అప్రాకృత జలం. అంత గొప్ప ఆకాశగంగా స్నానం చేసి తీరాలి. ఆకాశగంగా స్నానాన్ని చెయ్యాలి. కానీ ఆకాశగంగా స్నానం చేసి, పాపనాశనం స్నానం చేసి, కుమారతీర్థం చేసి ఇన్ని చెయ్యడానికి కావలసినంత పటిమతో నేను లేనండి. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుందాం అనుకునే వేళటికి వయస్సు మలిపొద్దు వైపుకు వెళ్ళిపోయింది. దేహదారుఢ్యం లేదు, ఇక తిరగలేను అనుకుంటాడా? వ్యాస భగవానుడు మనకి అభయం ఇచ్చాడు. ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క సమయాన్ని చెప్పాడు ఆయన. ఈ సమయాన్ని జ్ఞాపకం పెట్టుకుని నువ్వు వెళ్ళి ఆ తీర్థంలో స్నానం చేస్తే, వ్యాసవాక్కు తిరుగులేని వాక్కు. వ్యాసుడు చెప్పిన తర్వాత అంత స్నానానికే వస్తుందా అండి అంటే నీకు శ్రద్ధ లేదని గుర్తు. వ్యాసుడి కన్నా గొప్పవాడు లోకంలో లేడు. వ్యాసుడు చెప్పాడు అంటే నమ్మి తీరవలసినదే. ఇక నమ్మనన్నవాడి కర్మ తప్ప నేనేం చేయలేను. వ్యాసుడు ఒక్కొక్క తీర్థం గురించి చెప్తూ ఒక మాట అన్నాడు, ఇక పునర్జన్మ లేదన్నాడు. ఆ తీర్థంలో ఆ కాలంలో వెళ్ళి సంకల్ప సహిత స్నానం చేస్తే వాడికి ఇక పునర్జన్మ లేదన్నాడు కొన్నిటి విషయంలో. అంత గొప్పది. అందులో ఆకాశగంగకి సంబంధించినంత వరకు చైత్ర శుద్ధ పౌర్ణమి ఆకాశగంగా స్నానాన్ని కానీ చేస్తే, చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు సంకల్ప సహితంగా ఆకాశగంగలో స్నానం చేసి మీ శక్తి కొలది దాన ధర్మములను అక్కడ ఆచరించగలిగితే ఆ రోజున 63 కోట్ల తీర్థముల యందు స్నానం చేసిన ఫలితాన్ని ఇచ్చేస్తానని చెప్పారు. ఒక్కొక్క సమయమునందు ఆ తీర్థము అంత శక్తితో ఉంటుంది. అన్ని తీర్థములు దాని యందు ప్రవేశిస్తాయి. కాబట్టి చైత్ర శుద్ధ పూర్ణిమ ఆకాశగంగ. అలాగే పాపనాశనం. పాపనాశనానికి సంబంధించినంత వరకు ఆదివారం, సప్తమి, హస్త, పుష్యమి ఈ 2 నక్షత్రాల్లో ఏదైనా ఒక నక్షత్రాన్ని కూడి ఉన్నప్పుడు, మొన్న ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినప్పుడు ఆదివారం సప్తమి తిథితో హస్తా నక్షత్రంతో ప్రవేశించింది. అది పాపనాశనమునందు స్నానం చెయ్యడానికి అత్యంత అనుకూలమైన సమయం. పుష్యమి నక్షత్రంతో కానీ హస్తా నక్షత్రంతో కానీ కలుస్తూ సప్తమి తిథి ఆదివారంతో కూడితే పాపనాశనం స్నానానికి వెళ్ళాలి. అంటే పంచాంగం పట్టుకుని చూసుకోవాలి, ఎక్కడైనా సప్తమి ఆదివారంతో కలిసిందా. సప్తమి ఆదివారంతో కలిసి హస్త కానీ పుష్యమి కానీ కలిసిందనుకోండి, మన జన్మ పంట పండిపోయిందని గుర్తు. ఎందుకని హాయిగా వెంకటాచలానికి వెళ్ళి ఆ పాపనాశన తీర్థంలో సంకల్ప సహితంగా స్నానం చేస్తే 63 కోట్ల తీర్థముల యందు స్నానం చేశాడు అని ఫలితాన్ని ఇస్తారు. ఏం సామాన్యమైన ఫలితమా? అందుకే దేశకాలములకు అంత శక్తి ఉంటుంది అంటారు. కాబట్టి పాపనాశన తీర్థమునకు అది వైభవోపేతమైనటువంటి కాలం. ఇక ఆకాశగంగా, పాపనాశనము ఈ రెండిటి తర్వాత పాండవ తీర్థం. పాండవ తీర్థంలో వైశాఖ మాసంలో వచ్చేటటువంటి ఏ తిథి నాడైనా స్నానం చేయొచ్చు. వైశాఖ మాసం అంతా కూడా యోగ్యమే. పాండవ తీర్థం చాలా చాలా గొప్పది. ఆ కురుక్షేత్ర సంగ్రామంలో ఎందరినో సంహరించినటువంటి పాపం పోవడానికి పాండవుల్ని వెంకటాచలంలో ఉండమన్నారు కృష్ణ భగవానుడు కొంతకాలం. ఆ పాండవులు వచ్చి అక్కడ ఉన్నారు. మలయాళ స్వామి వారు తపస్సు చేసినటువంటి ప్రదేశం అవి కూడా ఇప్పటికీ ఉంటే అక్కడ బ్రహ్మాండమైనటువంటి తీర్థధార వెడుతుంటుంది. వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రపాలకుడు పెద్ద రుద్రశిల అని ఉంటుంది. పరమశివుడు ఆ క్షేత్రానికి పరిపాలకుడు. అది ఆ గుండు తిరుగుతూ ఉండేది లోపల దేవాలయంలో తిరిగేది. తాళం వేసి బయటికి వచ్చేసిన తర్వాత కొన్ని కారణాల చేత దాన్ని తీసుకొచ్చి బయట పెట్టేశారు పాండవ తీర్థంలో. ఇప్పటికీ అక్కడ ఉంటుంది అది. దాని కింద నుంచి వస్తూ ఉంటుంది ఆ జలధార. వైశాఖ మాసంలో ఏ తిథి నాడైనా సరే అక్కడికి వెళ్ళి ఆ తీర్థంలో స్నానం చేస్తే అక్కడే సొరంగంలా ఉంటుంది. పెద్ద శిల కింద పంచపాండవులు, ద్రౌపది, కుంతీదేవి, కృష్ణ భగవానుడి యొక్క విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. అసలు అక్కడ ఒక పెద్ద వృక్షం ఉంటుంది.
మీరు ఆ చెట్టుని చూస్తే తిక్కన గారు మహాభారతంలో విరాట పర్వంలో వర్ణించినటువంటి చెట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ చెట్టు. అసలు ఆ చెట్టుని చూడడానికి వెళ్ళాలి అక్కడికి. అంత పెద్ద చెట్టు. అక్కడ ఉండేటటువంటి ఆ పాండవ తీర్థంలో వైశాఖ మాసంలో ఏ తిథి నాడైనా స్నానం చేస్తే వాడు 63 కోట్ల తీర్థముల యందు స్నానము చేసిన వాడే. పాండవ తీర్థం తర్వాత వచ్చేటటువంటిది కుమారధార. కుమారధార స్నానం చెయ్యడానికి పరమయోగ్యమైన కాలం మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి. అంటే అది అనుకూలం. వచ్చే నెలలోని మాఘశుద్ధ పౌర్ణిమ నాడు వెంకటాచలం వెళ్లి కుమారధారలో స్నానం చేస్తే 63 కోట్ల తీర్థములలో స్నానం చేసినట్లే. అవకాశం ఉందనుకోండి, కొద్దిగా వయస్సు బలము ఉన్నాయనుకోండి, చక్కగా ఈ తిథులు వెతుక్కుని ఒక్కొక్క తిథి ఉన్నప్పుడు ఒక్కొక్క తీర్థానికి వెళ్ళి కనీసం ఈ 7 తీర్థాల్లో స్నానం చేస్తే పెద్దవాడైన తర్వాత, తాతగారైన తర్వాత ధైర్యంగా చెప్పుకోవచ్చు, రే ఈ శరీరం 7 తీర్థముల యందు మధ్యన వాడిందిరా అని చెప్పుకోవచ్చు. ఇంట్లో వాళ్ళకి ఒక మార్గదర్శకుడు అవుతాడు. కాబట్టి మాఘశుద్ధ పూర్ణిమ కుమారధార స్నానం చేయాలి. కానీ మాఘశుద్ధ పూర్ణిమ కుమారధారా స్నానానికి ఒక నియమం ఉంది. మధ్యాహ్నం 12 గంటలకి చెయ్యాలి. అది అన్ని వేళలా చేసేది కాదు. మాఘశుద్ధ పూర్ణిమ మధ్యాహ్నం 12 గంటలకి మాత్రమే 63 కోట్ల తీర్థములు ఆవహిస్తాయని. కాబట్టి కాశీపట్టణంలో గంగానదిలో మణికర్ణికా తీర్థంలో మధ్యాహ్నం 12 గంటలకి ప్రతిరోజు ఎలా స్నానం చేస్తారో అలా మాఘశుద్ధ పూర్ణిమ మధ్యాహ్నం 12 గంటల వేళ కుమారధారకి ప్రత్యేకత. ఇక పాపనాశనం పాండవ తీర్థము, కుమారధార తర్వాత వచ్చేటటువంటిది తుంబురు తీర్థం. తుంబురు తీర్థం అక్కడే గుహలో తరిగొండ వెంగమాంబ గారు చాలా కాలం ఉన్నారు. వెంకటేశ్వర స్వామి వారు ఆవిడతో మాట్లాడుతుండేవారు. ఆవిడ మొరపెట్టుకుంది, జనం విపరీతంగా వచ్చేస్తున్నారు, కొన్ని వేల మంది వెళ్ళిపోయేవారు ఆవిడ దర్శనానికి. ఆవిడ వ్రాసిన వెంకటాచల మహాత్యం పుస్తకాన్ని వ్రాతపతి వ్రాసి తెచ్చుకుని ఒక్కసారి చదువుకుంటే పెళ్లి కాని ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అవుతాయి. అసలు తరిగొండ వెంగమాంబ గారు రాసిన వెంకటాచల మహాత్యం పుస్తకం ఇంట్లో లేకపోతే ఆ ఇంట్లో ఏదో కొద్దిగా తెలుసుకోవలసిన విషయం తెలుసుకుని ఉంచుకోవలసిన పుస్తకం ఉంచుకోని వారు అని తెలిసిపోతుంది. ఓ ఇంట్లో పుస్తకాలు కనపడ్డాయనుకోండి, తరిగొండ వెంగమాంబ గారి వెంకటాచల మహాత్యం ఉందా అండి అని అడిగారనుకోండి, ఆయనకి ఎంత ముఖ్యమైన పుస్తకం ఉంచుకోవలసిన అవసరం ఉందన్న దాని మీద కొంత సాధన చేసి ఉన్నాడా లేదా అన్నది అర్థమైపోతుంది. అసలు నా వ్యక్తిగత అభిప్రాయం అయితే వెంకటాచలం వెళ్ళినప్పుడు కొద్ది సమయాన్ని కేటాయించుకుని చక్కగా అందరూ కూర్చుని తరిగొండ వెంగమాంబ గారి బృందావనంలో వెంకటాచల మహాత్యాన్ని చదువుకోవడం కన్నా మంచి పని ఇంకొకటి లేదు. అంతటి మహాతలి ఆవిడికి వెంకటేశ్వర స్వామి చెప్పారు, ఇక్కడ ఉండకు, ఇక్కడ ఉంటే జనం ఇలాగే వచ్చి నీ దర్శనమని ఇబ్బంది పెడుతున్నారు, నువ్వు తుంబురు తీర్థానికి వెళ్ళిపోయి తుంబురు కోణలో ఉండన్నారు. అంటే ఆవిడ తుంబురు కోణలోనే ఒక గుహలో ఉండేది. ఒకనాడు ఆవిడ స్నానం చేసి వస్తూ ఉంటే ఒక బ్రాహ్మణుడు చూసేశాడు. ఆయన కుష్ఠవ్యాధిగ్రస్తుడు. ఆమె యొక్క అనుగ్రహం చేత పోయింది. పోతే ఆవిడంది, నేను ఇక్కడ ఉన్నానని ఎవరికీ చెప్పకు, చెపితే నీ తల పగిలిపోతుందని. ఆయన మళ్ళీ తిరుమల వెళ్ళాడు. నీకు వ్యాధి ఉండేది కదా, పోయింది, ఇలా ఎందుకయింది, ఏమైంది, ఎవరిని చూసావు, చెప్పు 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 అంటే ఆపుకోలేక చెప్పేశాడు. చెప్పి ప్రమాదానికి లోనైతే జనం మళ్ళీ తుంబురు కోనకి వెళ్ళిపోయారు. తల్లికి ఏం చెయ్యాలో అర్థం కాక వెంకటేశ్వరుణ్ణి అడిగితే సజీవ సమాధిలో ఉండమంటే తల్లి సజీవ సమాధిలో ఉంది. అంతటి మహాతల్లి తరిగొండ వెంగమాంబ గారంటే. ఇప్పటికీ తరిగొండ వెంగమాంబ గారి యొక్క ముత్యాల హారతితోనే వెంకటాచలంలో కార్యక్రమాలు పరిసమాప్తమవుతాయి. ఆవిడ పేరు చెప్తే నన్ను నమ్మండి, నిండు విశ్వాసంతో చెప్తున్నాను, తరిగొండ వెంగమాంబ గారి పేరెత్తితే వెంకటరమణుడు పరమ ప్రీతి పొందుతాడు. అంతటి మహాభక్తురాలా తల్లి. అటువంటి తల్లి అక్కడే ఆ తుంబురు కోన దగ్గరే ఉన్నది తుంబురు తీర్థం. తుంబురు తీర్థంలో ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో స్నానం చేసినటువంటి వారెవరు ఉంటారో వారికి ఇక పునర్జన్మ లేదు. అంత గొప్ప స్నానం తుంబురు తీర్థంలో స్నానం అంటే. తుంబురు తీర్థం, కుమారధార ఈ రెండూ పునర్జన్మ రాహిత్యానికి హేతువులు.
ఎంతటి పాపాన్ని పక్కకి పెట్టి ధార్మికమైన కోరిక తీరేటట్టుగా చెయ్యగలిగినటువంటి అనన్య సామాన్యమైన శక్తి కలిగినటువంటి తీర్థములు. ఇంత గొప్ప తీర్థములు కనీసంలో కనీసం 63 కోట్ల తీర్థాలలో మనం స్నానం చెయ్యలేకపోయినా ఈ 7 తీర్థాల్లో ఆయా నైమిత్తిక తిథులలో స్నానం చేసేటటువంటి ప్రయత్నమైనా చెయ్యవలసి ఉంటుంది. దాని వలన నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను. మీరు ఒకసారి పంచాంగం పట్టుకుని కొత్త సంవత్సరం రాగానే తిప్పి చూసి ఈ 7 తీర్థములలో స్నానం చేయడానికి యోగ్యమైన కాలము ఏదైనా ఉన్నదా చూసుకుని మీరు తీర్థస్నానానికి బయలుదేరుతూ 10 మందిని మీతో తీసుకెళ్లడం మొదలు పెట్టారనుకోండి, అన్ని చోట్ల కూడా చక్కగా తీర్థస్నానానికి అనుకూలమైనటువంటి సమయములను గమనించడం, వెళ్లి తీర్థాలలో స్నానం చేయడం, పర్వతంలో ఉన్నటువంటి అన్ని తీర్థముల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలిగినటువంటి స్థితిని చేరుకోవడం అలవాటవుతుంది. తప్ప మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టేసి ఎంతసేపు బ్యాండ్ మీద బ్యాండు వేసుకుని ఒక్క దేవాలయం మీదే పడిపోతూ సంవత్సరానికి ఏదో ఒక్క తిథి నాడు మాత్రం భూమండలంలో ఉన్న వాళ్ళందరూ కొండెక్కేసి కొన్ని లక్షల మంది వెళ్ళిపోతే ఏదో ఒక్క తిథి నాడు ఆ ఒక్క తిథి నాడు అదొక్కటే చెయ్యవలసిందన్నట్టుగా ప్రతి ఊళ్ళోనూ దేవాలయాలున్నా ప్రతి ఊళ్ళోనూ ఉత్తరద్వారాలున్నా ఒక్క తిథి నాడే వెళ్ళి కొండ మీద పడిపోతే సృష్టిలో బ్రహ్మగారి సృష్టిలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి ఇన్ని లక్షల మందికి దర్శనం చేయించి పంపగలడు? ఎలా సాధ్యం అవుతుంది? మిమ్మల్ని తీసుకెళ్లి నన్ను తీసుకెళ్లి ఆ పదవుల్లో కూర్చోబెట్టినా చేయించగలిగినటువంటి వాడు ఉండడు. అర్థం చేసుకుని పురాణంలో ఉన్నటువంటి వైభవాన్ని అర్థం చేసుకుని అక్కడ ఉన్న వైభవాన్ని మనం అందుకోవడానికి వీలైన రీతిలో ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి తీర్థస్నానం అన్నదంత గొప్పది. ఆ తీర్థస్నానంలో ఈ 7 తీర్థాల్లో నైమిత్తిక తిథులలో స్నానం చెయ్యండి అని మనకి వ్యాసుడు అంతగా ఉద్బోధించాడు. కాబట్టి చక్కగా ఈసారి మనం వెంకటాచలానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో తీర్థస్నానానికి సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి స్వామి పుష్కరిణి స్నానానికి అత్యంత అనుకూలం. వెంకటేశ్వరుడు ఆదివరాహమూర్తి దేవాలయం పక్కనే ఉంది. చక్కగా స్నానం చేసి అందరం ధన్యులమవుతాం. అలాగే వెంకటాచల క్షేత్రంలోకి ప్రవేశించినప్పుడు యథార్థానికి సామాన్యంగా దైవ దర్శనానికి వెళ్ళినప్పుడైనా పాటించాలి. నిజానికి కాదంటారా? ఆర్జిత సేవ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా పాటించవలసినటువంటి నియమం ఒకటి ఉన్నది. తప్పకుండా పాటించాలి. మీరు చూడండి, అక్కడ ప్రత్యేకంగా బోర్డులు పెడతారు. పంచె కట్టుకుని రావలెను, ఉత్తరీయము ధరించవలెను అని ఉంటుంది. చాలా మంది అది అమాయకత్వం అయి ఉండొచ్చు, తెలియనితనం అయి ఉండొచ్చు. నేను కావాలని అలా చేస్తారు పెంకితనం అని ఒక్క నాటికి మాత్రం అనను. ఎందుచేత అంటే అటువంటి పెంకితనం ఉన్నవాళ్ళైతే అంత కష్టపడి 7 కొండలెక్కి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి సేవ చేసుకోవాలని తాపత్రయపడి ఆర్జితం టికెట్ తెచ్చుకోరు. అంత కష్టపడ్డాడు అంటే ఆయనలో పరిపూర్ణంగా భక్తి ఉంది, అందులో సందేహం లేదు. కానీ పంచె కట్టుకో అంటే అసలు పంచె కట్టుకోకపోతే నేను సేవకి ఎందుకు అర్హుడను కాను అన్న విషయంలో ఒక అవగాహన స్పష్టంగా లేకపోవడం దానికి కారణం. పంచె కట్టుకోండి అని చెప్పడం తప్పు కాదు. పంచె కట్టుకోకపోతే వచ్చేటటువంటి ఇబ్బంది తెలియనప్పుడు ఎందుకు కట్టుకోవాలన్న ప్రశ్న రావడం కూడా చాలా సహజంగానే ఉంటుంది. అది ఎందుకు కట్టుకోవాలని ఉంటుంది. నేను ఎన్నో పర్యాయాలు చూశాను. వెంకటాచలంలో కళ్యాణోత్సవం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చొక్కా తీసేయండి, బనీన్ తీసేయండి, పంచె కట్టుకోండి అంటారు. వాళ్ళు తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు ఎవరిదో ఉత్తరీయమో ఓ లుంగీ లాంటిదో తీసుకుని ఆ ప్యాంటు మీదే కట్టుకుంటారు. కట్టుకుని అలాగే కూర్చుని అలాగే లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్క విషయం గమనించండి, పంచె కట్టుకోండి అన్న మాటకు అర్థం ఏమిటంటే పంచె కట్టుకోండి అంతే. అంతేకాని పంచె కట్టుకోండి అంటే ఎవరినో తృప్తిపరచడానికి ప్యాంటు మీద పంచె కట్టుకోండి కాదు. ఎందుకు పంచె కట్టుకోండి అని అంత శాసించాలి? ప్యాంటు వేసుకుని చొక్కా వేసుకుని పూజకి వెడితే ఫలించదా? అక్కడ మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఆచారకాండ అని ఒకటి ఉంది. ఆచారకాండలో వేదం చెప్తుంది, ఇలా ఉంటేనే నీకు ఫలితం వస్తుంది, ఇలా లేని నాడు ఫలితం ఉండదు అని ఉంటుంది. నేను మీతో ఒక ఉదాహరణ మనవి చెయ్యాలి అంటే,
ఏటీఎం కార్డ్ అనేటటువంటిది ఇవాళ తెలియని వాళ్ళు ఎవరూ లేరు, అందరికీ తెలుసు. ఏటీఎం కార్డుని మీరు ఏటీఎం మిషన్లో ఎటువైపుకు పెట్టాలో అటు పెట్టకుండా తిప్పి పెట్టారనుకోండి, మీరు కార్డు సరిగా పెట్టలేదు అని చూపిస్తుంది తప్ప అది మీరు అడిగిన ఫలితాన్ని ఇవ్వదు. ఒక ఏటీఎం కార్డుని తిప్పి పెడితేనే మీకు ఏం కావాలో అది జరగలేదు. భగవంతుని దగ్గరికి వెళ్ళి సేవ చేసుకునేటప్పుడు ఎలా ఉండాలని ఈశ్వరుడు వేదంలో చెప్పాడో అలా ఉండనప్పుడు ఫలితం ఎలా వస్తుందనుకుంటున్నారు? మీరు పెట్టుకున్న ఏటీఎం మిషను మీ బ్యాంక్ అకౌంట్లో మీ ఏటీఎం కార్డే మీరు పెట్టడంలో తేడా వస్తేనే ఏటీఎం మిషన్ పనిచేయలేదు కదా. అటువంటప్పుడు పరమేశ్వరుని యొక్క సేవ చేసి విశేషమైన అనుగ్రహాన్ని పొందుదామనుకున్నప్పుడు ఇలా ఉండనప్పుడు అది కుదరదు అని ఈశ్వరుడు అన్నప్పుడు అలా ఉండకుండా పొందుదామని ఎలా అనుకుంటారు? ఆర్జిత సేవ చేసుకుందాము అనుకున్నప్పుడు దాని యందు అంతర్భాగం ఏమి అంటే ఆర్జిత సేవ ఎలా చేసుకోమన్నారో అలా చేసుకోండి.